జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇది నేటి మనుషుల తీరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 24, 2026 మంగళవారం. తిథి సప్తమి, ఉదయం 7:01 వరకు. తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:51 వరకు. తదుపరి నవమి. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 3:07 వరకు. తదుపరి రోహిణి. యోగము ఐంద్రము, ఉదయం 7:24 వరకు. తదుపరి వైద్యుతి. కరణం వనిజ, ఉదయం 7:01 వరకు. తదుపరి విష్టే. సాయంత్రం 5:56 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం ఉదయం 11:13. చంద్రాస్తమయం రాత్రి 12:54. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:45 వరకు. యమగండం ఉదయం 9:25 నుండి 10:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:36 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:56 వరకు. వర్జము తెల్లవారుజామున 6:08 నుండి 7:38 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:51 నుండి 2:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:39 వరకు. శుభ గడియలు ఉదయం 7:01 నుండి 7:32 వరకు. ఫిబ్రవరి 24 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 7:01 వరకు ఉంది. తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:51 వరకు ఉంది. తదుపరి నవమి. ఈరోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం అష్టమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడినప్పటికీ అష్టమి తిథి క్షయతిథి అవుతుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 3:07 వరకు ఉన్న కృతికా నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే మంగళవారం కృతికా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం. ఆంధ్ర శెల్లిగా పేరుగాంచిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి. రంగస్థల సినీ నటులు గాయకులు ఈలపాటి రఘురామయ్య గారి వర్ధంతి. తెలుగు నవల కథ సినీ హాస్య కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి వర్ధంతి. సినీ నటి శ్రీదేవి గారి వర్ధంతి. సినీ నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 24 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మంచి మనసును చాటుకుంటారు. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి విశ్రాంతిగా గడుపుతారు. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.